మీరు ఈ రేంజ్‌ని అయితే చేంజ్ చేయాల్సుంటది. సో, 10.2.2.2 నుంచి స్టార్ట్ చేద్దాం. 1 వచ్చేసి డిఫాల్ట్ గేట్‌వేకి ఇచ్చేస్తాను. అలానే 10.2.2.254 సో, ఇది నా టోటల్ /24 అంటే 254 వరకు వస్తుంది నా రేంజ్. సో, ఓకే ఇచ్చేస్తాను. డన్. ఇప్పుడు ఇది నాకు హోస్ట్ నెట్వర్క్‌లో కావాలి కాబట్టి నేనిక్కడ హోస్ట్ ఓన్లీ అని మాత్రమే సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు గమనించండి. ఇంకోటి గమనించండి ఇక్కడ. నేను ఇక్కడ అప్లై ఇచ్చి ఓకే ఇచ్చేస్తానో ఆటోమేటిక్‌గా నా ఫిజికల్ నెట్వర్క్ ఏది నా నెట్వర్క్ సెట్టింగ్స్ ఏదైతే ఉందో కంట్రోల్ ప్యానెల్‌లోకి వెళ్తాను చూడండి. కంట్రోల్ ప్యానెల్ ఇక్కడ నెట్వర్క్స్ అండ్ షేరింగ్స్‌లోకి వెళ్తాను. చేంజ్ అడాప్టర్ సెట్టింగ్స్. చూడండి ఇప్పుడు నాకు వీఎంనెట్ 2, వీఎంనెట్ 3 ఉంది. ఇప్పుడు నేను ఎప్పుడైతే అప్లై చేస్తానో ఆటోమేటిక్‌గా నాకు ఒక కొత్త నెట్వర్క్ అడాప్టర్ అనేది క్రియేట్ అవుతుంది. అప్లై చూడండి ఇన్‌స్టాలింగ్ హోస్ట్ అడాప్టర్ అండ్ దెన్ ఓకే. సో, వీఎంనెట్ 10 అనేది క్రియేట్ అవ్వాలి. ఒక్క నిమిషం చూద్దాం ఆగండి. ఆ! రైట్. ఇక్కడ నాకు వీఎంనెట్ 10 అనేది క్రియేట్ అయింది. సో, ఈ వర్చువల్ అడాప్టర్ ఏంటి? నా ప్రైవేట్ అడాప్టర్. నా ప్రైవేట్‌లోనే వర్క్ అవుతుంది. ఇప్పుడు నేను ఇంకోటి కూడా క్రియేట్ చేయాలి గదా! నెట్వర్క్‌కి. అర్థమైంది గదా! నేను ఎప్పుడైనా ఇక్కడ ఒక నెట్వర్క్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్‌గా నాకు ఒక నెట్వర్క్ అడాప్టర్ అనేది నా నా విండోస్ 11లో కూడా క్రియేట్ అవుతుంది. సో, ఇప్పుడు నేను ఇంకొక నెట్వర్క్ క్రియేట్ చేయడం లేదు. నేనేం చేస్తాను దీన్ని రిమూవ్ చేసేస్తాను. సో, ఇక్కడ ఆల్రెడీ నాకు హోస్ట్ ఓన్లీ న్యాట్ అయితే ఉంది. సో, హోస్ట్ ఓన్లీ అంటే వీఎంనెట్ 3 అంటే ఇది నా ప్రైవేట్ నెట్వర్క్‌గా పనిచేస్తుంది. యాక్ట్ చేస్తుంది. వీఎంనెట్ 2 అనేది నాకు న్యాట్ అని ఉంది. సో, నా రిక్వెస్ట్ అనేది నా నా వీఎం లోపల నాకు ఇంటర్నెట్ కావాలంటే నేనేం చేస్తాను వీఎంనెట్ 2 అనేది కూడా యూజ్ చేస్తాను. రైట్. ఇప్పుడు నేనిక్కడ క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసి ఇక్కడ చూస్తే నా మాస్టర్‌లోకి వచ్చి చూస్తే చూడండి. నేను 2 నెట్వర్క్ అడాప్టర్స్‌ని అయితే తీసుకున్నాను. ఒకటి వీఎంనెట్ 3 ఇంకోటి వీఎంనెట్ 2. ఒకటొచ్చేసి ప్రైవేట్‌కి ఇంకోటొచ్చేసి ఇంటర్నెట్‌కి కమ్యూనికేట్ అవ్వడానికి. సో, ఈ విధంగా నేను క్రియేట్ అయితే చేశాను. రైట్. ఇప్పుడు మన డయాగ్రామ్‌లోకైతే వచ్చేద్దాం. మన డయాగ్రామ్‌లో నేనొక వీఎంని క్రియేట్ చేశాను. సో, ఇది నా వీఎం 1 అనుకుందాం. ఈ వీఎం మనకి 2 నెట్వర్క్ అడాప్టర్స్ అయితే ఇచ్చేసాను. ఓకేనా? ఒకటొచ్చేసి వీఎంనెట్ 3